నమస్కారం. లంచ్ చేద్దామని లేస్తున్నప్పుడు నాకు ఎందుకో వైష్ణవి గుర్తొచ్చింది. ఒకసారి ఆ అమ్మాయి కేసు ఎక్కడ దాకా వచ్చింది చూద్దామని చూస్తే ఆమె కేసులో కీలకమైన వాడు ఎవడు? హరి అరెస్ట్ చేశారు. ఆ హరి ఆ అమ్మాయిని చంపడం కారణం ఎవరు? వాళ్ళ అత్త, అంటే హరి వాళ్ళ అమ్మ లక్ష్మి. ఆమెను అరెస్ట్ చేశారు. అండ్ వీళ్ళ అన్నదమ్ములు అన్నారు కదంటే ఆనంద్ అండ్ అశోక్, వారిని అరెస్ట్ చేశారు. సో వైష్ణవి మరణానికి కారణమైనటువంటి చంపినవాడు, చంపించిన వాళ్ళు, చంపడానికి ప్రోత్సహించిన వాళ్ళు నలుగురిని అరెస్ట్ చేశారు. ఇక ఖచ్చితంగా త్వరలో న్యాయం జరిగింది. ఆ రకంగా పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ వేస్తారని కోరుకుందాం. మెయిన్ వైల్ వీళ్ళకి బెయిల్ రాకపోతే సంతోషం. వాళ్ళకి కనుక బెయిల్ వచ్చి బయట కనుక తిరిగారంటే ఇక ఊర్లో వాళ్ళు కొట్టి చనిపోయేటట్టు ఉన్నారు. ఇక సొసైటీ విషయానికి వద్దాం. మామూలుగా ఈ అమ్మాయి అసలు యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు పెట్టిందని క్రాస్ చెక్ చేశాను. ఆ అమ్మాయికి పెళ్ళైన తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టాను. పెళ్ళికి ముందు యూట్యూబ్ ఛానల్ లేదు. మెయిల్ ఐడి 24లోనే అప్పుడు క్రియేట్ చేస్తాను. 2024లో వీడియోలు పెడతామైతే స్టార్ట్ చేసింది 7 నెలల క్రితం. పెళ్ళయి 8 నెలలు ఏమో అవుతుంది. తను ఆల్రెడీ 4 నెలల గర్భవతి. అంటే తను పెళ్ళైనటువంటి నెల 2 నెలలకి స్టార్ట్ చేసింది యూట్యూబ్ ఛానల్. ఆబ్వియస్లీ భర్తకి చెప్పే, ఎందుకంటే ఆ వీడియోలు అతను కూడా కనిపించాడు కాబట్టి ఇక ఇద్దరు కలపలు చేసుకుంటున్నారు. మొన్న ఆమె చనిపోయినప్పుడు నేను క్రాస్ చెక్ చేశాను. అప్పటికి యూట్యూబ్ ఛానల్కి ఆమెకున్న సబ్స్క్రైబర్లు 47,000 మంది. ఎప్పుడైతే ఈ న్యూస్ ఇలా వైరల్ అయిందో వైషు అమ్మ అనే ఛానల్ అంట ఆ అమ్మాయిది అని తెలుసుకున్నాక మన దగ్గర చాలామంది అడిగారు సబ్స్క్రైబర్లు. దాన్ని ఎవరో ఒకరు చెప్తున్నారు వైషు అమ్మ ఛానల్ అని చెప్పేసి. అలా ఫస్ట్ డే రోజు సెకండ్ డే రోజు నేను చూసినప్పుడు 67,000కి వచ్చింది కౌంట్. ఇందాక నేను చూస్తే 95,000 97,000 చిల్లర ఉంది. వెనకాల అటాచ్ చేస్తాను చూడండి. అంటే ఆ మనిషి లేదు, వీడియోలు ఎవరు ఏం పెడతలేదు. మరి ఎందుకు ఈ రకం సబ్స్క్రైబర్ పెరుగుతున్నారంటే ఒకే ఒకటి, ఆమె ఆత్మక శాంతి చేకూరాలి. ఆమె ఆత్మక శాంతి చేకూరాలంటే ఎలాగా? ఆమెను చంపినవాడు, చంపించిన వాళ్ళకి శిక్ష పడాలి. ఎటువంటి శిక్షలు పడాలి? వాళ్ళకి ఈ సొసైటీలో తిరగవద్దు అంటే యావత్ శిక్ష వేయండి, లేదు భూమి మీద ఉండదు అంటే ఉరి శిక్ష వేయండి. అప్పటి వరకు మా సపోర్ట్ ఆమెకు ఉంటూనే ఉండిద్ది అన్నది ఒకటి. ఆ ఛానల్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఎవరు తీసుకుంటారు? వైష్ణవుల ఫ్యామిలీ, పుట్టింటి వాళ్ళే తీసుకుంటారు. చక్కగా వాళ్ళకి ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి ఏదైనా మంచి పెట్టుకుంటే వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి. సో వైష్ణవుల ఫ్యామిలీకి సపోర్టు, వైష్ణవికి మేమంతా ఉన్నాము మరణించకని చెప్పేసి అలా సపోర్టు. ఓవరాల్గా అన్నప్పుడు గంటకు వేలలో సబ్స్క్రైబర్లు పెరుగుతున్న విధానం చూస్తూ ఉంటే నాకు తెలిసి ఈ అమ్మాయి కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ శిక్షలు పడేంత వరకు ఇంకా సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతుండేదని నాకైతే అనిపిస్తుంది. మేబీ ఇటువంటిది ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేనైతే. మాత్రం సబ్స్క్రైబర్ల కౌంట్ పెరుగుతుంది. ఆల్రెడీ హత్య కారణాల మొత్తాన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వైష్ణవుల ఫ్యామిలీ పుట్టింటికి సపోర్ట్ మేమంతా ఉన్నామన్నట్టుగా ఈ సబ్స్క్రైబర్ చెబుతూనే ఉన్నారు. ఈవెన్ వాళ్ళ ఊరిలో కూడా అంతా కూడా ధర్నాలు చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. అయితే వారిని ఉరి తీయండి లేదా మాకు అప్ప చెప్పండి అని చెప్పేసి. బహుశా వాళ్ళు జైల్లో ఉంటేనే సేఫ్, బయటకు వస్తే మాత్రం ఊరెళ్ళి కొట్టి చంపేలా ఉన్నారు. మరి పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తారంటే చూద్దాం. బట్ ఈ అమ్మాయికి బ్రతికున్నప్పుడు కన్నా చనిపోయిన తర్వాత విపరీత సబ్స్క్రైబ్ పెరుగుతున్నట్టు గమనిస్తే ఆమె ఆత్మకు కూడా మేము సపోర్ట్గా ఉంటామని ఈ సమాజం చెప్తున్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది.